హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జూలై 1 నుంచి కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై 1 నుంచి కరెంటు బిల్లు కట్టే వారికి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏంటని వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని రంగాల వారికి సంబంధించి కరెంటుకి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందాము. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసి ఏపీ రాష్ట్రంలో అయితే కొత్త ప్రభుత్వం అయితే కనుక కొలుతీరింది. ఇప్పుడు కొత్త నిర్ణయాలు అదే కొత్త పథకాలు కూడా అమలు చేస్తారు. దానికి సంబంధించిన ప్రతి అప్డేటు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు, గత కొద్ది నెలలుగా అయితే కనుక విద్యుత్ ఛార్జీలు విపరీతంగా అయితే పెరిగిపోయాయి. అంతేకాకుండా అనేక అదనపు ఛార్జీలు కూడా వేస్తూ ఉన్నారు. ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్పిపిసిఏ ఛార్జీలని, అలాగే వాటితో పాటుగా ఎఫ్పిపిసిఏలోనే 2 సార్లు ఈ ఛార్జీలు అయితే వేసి చాలా అదనపు బిల్లులు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు విద్యుత్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో విద్యుత్ వినియోగదారులందరికీ గుడ్ న్యూస్ అందింది. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది అదనపు ఛార్జీల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త అందించింది. 2024-25 సంవత్సరానికి ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అమల్లో ఉంటాయని తెలిపింది. ఇక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా టారిఫ్ను రూపొందించినట్లు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వెల్లడించారు. చట్ట ప్రకారం అభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఇక ఇంధన ధరలకు వాస్తవ ధరలకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయ అవసరాల కోసం అలాగే ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ కింద 56,573 కోట్ల మేర ప్రతిపాదనలు పంపగా వాటిలో 56,500 కోట్ల మేర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు నాగార్జున వెల్లడించారు. సో ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఎన్నికలకు ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా కరెంటుకి సంబంధించి, విద్యుత్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హామీలు అయితే ఇచ్చారు. అవి ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ ఛార్జీలని పెంచే ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలని లేదా అదనపు ఛార్జీలను అయితే ఏ ఒక్కరికి కూడా పెంచమని చెప్పేసి అయితే ఎన్నికల ముందే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉంటారో వారి షాపులన్నిటికీ కూడా 200 యూనిట్లు అయితే కనుక ఉచితంగా విద్యుత్ అయితే పంపిణీ చేస్తామన్నారు. అంటే సెలూన్ షాపులు అవి పెట్టుకున్న వారందరికీ కూడా అటువంటి వారందరికీ 200 యూనిట్లు ప్రతి నెల కూడా ఉచిత విద్యుత్ అయితే కనుక అందజేస్తామని చెప్పారు. అలాగే చేనేత ఉత్పత్తులపై అయితే కనుక చేనేత ఉత్పత్తులు, పవర్లూమ్ మిషన్లు, హ్యాండ్లూమ్ మిషన్లు, చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పవర్లూమ్ మిషన్లు ఉన్నట్లయితే కనుక 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని, అదేవిధంగా హ్యాండ్లూమ్ యూనిట్లకు అయితే కనుక 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇక రైతులు ఎవరైతే ఉంటారో వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అయితే కనుక పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన హామీ కూడా ఇచ్చారు. ఎవరైనా ఒకవేళ సోలార్కి సంబంధించి ఇంటి పైకప్పు పైన సోలార్ సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నారనుకుంటే ప్రభుత్వ సహాయం చేస్తుంది. ప్లస్ ఎక్స్ట్రాగా మీ దగ్గర కరెంట్ ఉంటే కనుక ప్రభుత్వమే తీసుకుంటుంది. అదనపు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు. ఇక అలాగే ఆక్వా రంగం ఎవరైతే ఉన్నారో, అంటే చేపలు కానీ రొయ్యలు అట్లాంటి ఫామ్ చేస్తుంటారు కదా, ఈ యొక్క ఫామ్స్ ఏవైతే ఉన్నాయో చేపలు, రొయ్యలు, ఇలా ఆక్వా రంగం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ జోన్లలో ఉన్న వారందరికీ యూనిట్ వచ్చి విద్యుత్కు రూపాయిన్నరకే సరఫరా చేస్తామని చెప్పారు. అటువంటి ఫామ్స్ అన్ని చేసే వాళ్ళకి రూపాయిన్నరకు ఒక యూనిట్ అయితే సరఫరా చేస్తామని చెప్పారు. సాధారణంగా అటువంటి వారికి కమర్షియల్ ఛార్జీలు అయితే పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా అతి తక్కువ రేటుకే విద్యుత్ అయితే ఇస్తామని చెప్పారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలతో పాటు కొన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా విద్యుత్కి సంబంధించి హామీలు ఇవ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు ఛార్జీలు కానీ ఇవి కానీ పెంచడం కానీ ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వేయం కానీ చెయ్యమని చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.